మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో మనం ఈరోజు గోల్డ్ అండ్ బీటీసీ అనలైజ్ చేద్దాం. మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో చూద్దాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ నేను నిన్న పోల్ చేశాను టెలిగ్రామ్లో. 81% పీపుల్స్ ప్రతిరోజు అనలైసిస్ వీడియో పెట్టమని అన్నారు. సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు పోస్ట్ చేస్తా, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వర్క్ ఉంటే తప్ప. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి వీడియో మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో. అండ్ ఈరోజు గోల్డ్ వచ్చేసరికి మార్కెట్ స్ట్రక్చర్ అనేది డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. సో ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి అంటే ఏ జోన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్ ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చి గ్రీన్ జోన్ ని టచ్ అయిన తర్వాత ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఈ గ్రీన్ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ గ్రీన్ జోన్ దగ్గర ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గర మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ జోన్ దగ్గర అయినా సరే కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ తీసుకోవద్దు. ఓకే. అండ్ ఇంకొక జోన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది కదా. సో ఒకవేళ అదే విధంగా డౌన్ ఫాల్ అయింది అనుకో, ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే అక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగానో. సో ఈ విధంగా రీటెస్ట్ చేసి ఈ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఇది గోల్డ్ లో నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో జోన్స్ ఇస్తున్నాను. మీరు ఈ జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈవెన్ 5 మినిట్స్ కన్ఫర్మేషన్స్ తో అయినా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ తో అయినా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఒకసారి బీటీసీ చూద్దాం. సో బీటీసీ ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకో, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది అప్ సైడ్ కి. మళ్ళీ మీరు అప్ సైడ్ అడ్రస్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అది ఒకవేళ షిఫ్ట్ అయిన తర్వాత నేను మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ లో. అందుకని ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో యాక్టివ్ గా ఉండండి. అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. దానికోసం లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అయింది అనుకో, ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు ఒకవేళ డౌన్ ఫాల్ అయితే ఈ గ్రీన్ జోన్ అనేది ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలి. బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకో. ఈ జోన్ కూడా డౌన్ సైడ్ ట్రేడింగ్ చేయడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ కే ఉంది. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి. మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలంటే ఈ గ్రీన్ జోన్ ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేయాలి. అది ప్రాపర్ బ్రేక్అవుట్ చేసినప్పుడు నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఓకే, ఇవి జోన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా నాకు డిఎం చేయండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.